డ్రగ్స్ క్షణకాలం సంతోషాన్ని కలిగిస్తుందేమో కానీ యువత నిండు నూరేళ్లు జీవితాన్ని నాశనం చేస్తుందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో యాంటీ డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపి అనురాధ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు డ్రగ్స్ కు దూరంగా ఉంటామని విద్యార్థులు యువతతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తెలిస్తే 1908 కి గాని లేక అందుబాటులో ఉన్న ప్రభుత్వ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రపంచ దేశాలతో మనం దేశం పోటీ పడాలంటే దేశాలను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్య రోగాన్ని తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మనమందరం ఇక్కడ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మనమందరం కూడా ప్రతిజ్ఞ చేయడానికి, అదేవిధంగా మారక ద్రవ్య వ్యతిరేక సైనికులుగా మనం తయారై మన చుట్టుపక్కల కానీ మన తోటి కానీ ఎవరైనా మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్టయితే 1908కు సమాచారం ఇవ్వడంతో పాటుగా దగ్గరున్నటువంటి ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి మద్యం ఒక క్షణం, మత్తు ఒక క్షణం ఆనందాన్ని కలిగిస్తుంది కావచ్చు, కానీ మొత్తం జీవితం యొక్క కళల్ని నాశనం చేస్తుంది. మత్తుకు దూరంగా ఉండాలనే ఆలోచనతోటి నషాయుక్త భారత్ అభియాన్ కింద ఈరోజు దేశవ్యాప్తంగా మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అనుకున్నా ప్రపంచ దేశాల్లో మన దేశం పోటీ పడాలన్నా మనమంతా కూడా ఈరోజు పాశ్చాత్య దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి మారక ద్రవ్య రోగాన్ని మన ప్రాంతంలో రాకుండా చూడాలి. ఇంకే ఉద్దేశంతో కాదు, ఈరోజు ఒక క్షణపు మత్తు జీవితకాలమైనటువంటి కళల్ని నాశనం చేస్తుంది. ఈ నినాదాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం ఉంచుకుంటే తాత్కాలిక ఆనందం శాశ్వత ఆనందానికి వినాశకరమైనటువంటి ప్రారంభంగా మీరు ఆలోచించగలిగితే మీ జీవితంలో ఈ యొక్క మత్తు రాదు. హుస్నాబాద్ పట్టణంలో మనం అందరం ఇక్కడ నిరోధక ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో డ్రగ్స్ బారిన పడకుండా బాపట్ల